హలో క్రికెట్ ప్రేమికులారా, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ చిల్అవుట్ కార్నర్. ఇప్పట్లో ఇండియాకి మ్యాచెస్ లేకపోవడంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇండియన్ క్రికెట్కి ఎంతో మంది లెజెండరీ ప్లేయర్స్ వాళ్ళ సర్వీసెస్ని అందించారు. వాళ్ళలో ఆల్ టైమ్ బెస్ట్ ఓడిఐ 11ని ప్రిపేర్ చేశాను. వీళ్ళని మాత్రమే పిక్ చేయడానికి రీజన్ కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా చాట్ జీపీటీ ఎలాంటి టీం ఇస్తుందో చూద్దామని చెక్ చేస్తే నా మైండ్ పోయింది ఆ టీంని చూసి. ఎప్పుడో భూమి పుట్టక ముందు టీంని ఇచ్చినట్టు అనిపించింది కొందరు ప్లేయర్స్ని చూసి. ఇంకా కామెడీ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టీంని చూపించింది. ఒకసారి అయితే ఏకంగా సచిన్ని ఓపెనర్గా అలానే నెంబర్ 4లో కూడా చూపించింది. ఇక చాట్ జీపీటీతో పెట్టుకుంటే పన్నవ్వదు అని ఫిక్స్ అయ్యాను. బట్ స్టాండర్డ్గా చూపించిన ఒక టీంని మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చాట్ జీపీటీ ఇచ్చిన టీం చూసుకుంటే ఓపెనింగ్ బ్యాటర్స్గా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్గా సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, నెక్స్ట్ ఎంఎస్ ధోనీని కెప్టెన్ అండ్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేసింది. ఆల్రౌండర్స్గా యువరాజ్ సింగ్, కపిల్ దేవ్ని, బౌలర్స్గా అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ని పిక్ చేసింది. ఇక్కడ నాకు బాగా షాకింగ్గా అనిపించిన విషయం విరాట్ కోహ్లీని చూపించకపోవడం. ఓడిఐలో 50 సెంచరీస్ చేసిన ఓన్లీ ప్లేయర్ సచిన్ తర్వాత ఇండియాలో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ కూడా కోహ్లీనే. అలాంటి ప్లేయర్ని చూపించలేదంటేనే అర్థమవుతుంది చాట్ జీపీటీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అవుట్డేటెడ్ అని, ఆ ఇన్ఫర్మేషన్ గుడ్డిగా నమ్మకూడదు అని. కొన్నిసార్లు చూపించింది కోహ్లీని, కానీ ఆల్రెడీ చెప్పినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క టీంని చూపించింది. ఒకసారేమో సచిన్ని 2 టైమ్స్ చూపిస్తే మరొకసారి బౌలర్స్ని మారుస్తూ చూపించింది. దీనికంటే మనమే బెటర్గా ప్లేయర్స్ని చూస్ చేసుకోవచ్చు అని నేను నా టీంని పిక్ చేశాను. నా టీంని ఏ బేసిస్ మీద పిక్ చేశానో చెప్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే అందరిలానే నేను కూడా స్టాట్సే తీసుకున్నాను. సెకండ్ అండ్ థర్డ్ క్రైటీరియా షార్ట్లో చెప్పినట్టు విన్నింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ని, గేమ్ చేంజర్స్ని పిక్ చేశాను. ఇక ఎవరిని ఎందుకు పిక్ చేశానో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఓపెనర్గా వితౌట్ ఎనీ డౌట్ అందరి మైండ్లో ఫ్లాష్ అయ్యే నేమ్ గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్లోనే బెస్ట్ ఓపెనర్ ఇన్ ఓడిఐస్. సింపుల్గా చెప్పాలంటే గోట్ ప్లేయర్, అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనొచ్చు. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక స్టాట్స్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ అంతే. 452 ఇన్నింగ్స్లో 18,426 రన్స్ చేశాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 44.83 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 86.24. ఫ్యూచర్లో కూడా ఈ 18,426 రన్ మార్క్ని ఎవరూ కూడా బ్రేక్ చేయలేరు అని నాకు అనిపిస్తూ ఉంది. ఎవరైనా బ్రేక్ చేస్తారో అని మీకు అనిపిస్తే వాళ్ళ నేమ్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇందులో 49 సెంచరీస్ అండ్ 96 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి విత్ ద హైయెస్ట్ స్కోర్ ఆఫ్ 200. అంతేకాకుండా 49 సెంచరీస్లో ఒక డబుల్ సెంచరీ కూడా చేశాడు. అది ఎంత స్పెషల్ అంటే వరల్డ్లోనే వన్డే క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అప్పటి వరకు డబుల్ సెంచరీ అనేది ఒక కలలా ఉండేది అందరికీ. అలాంటి డబుల్ సెంచరీ చేసి తనని గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎందుకు అంటారో మరొకసారి ప్రపంచానికి చూపించాడు మన సచిన్ టెండూల్కర్. సచిన్ బ్యాటర్గానే కాకుండా బౌలర్గా కూడా ఎన్నో మ్యాచెస్ గెలిపించాడు. బౌలింగ్ స్టాట్స్ చూసుకుంటే 270 ఇన్నింగ్స్లో 154 వికెట్స్ తీశాడు విత్ ద ఎకానమీ ఆఫ్ 5.1 అండ్ యావరేజ్ ఆఫ్ 44.48. ఫస్ట్ ఓపెనర్ విషయంలో ఎవరికి ఎలాంటి హెడేక్ లేదు, కానీ సెకండ్ ఓపెనర్ విషయంలోనే ఎవరిని పిక్ చేయాలో తెలియక అందరికీ పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ఆప్షన్స్ అలా ఉన్నాయి. మరి వాళ్ళెవరంటే డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, దాదా సౌరవ్ గంగూలీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. వీళ్ళే కాకుండా మరో ఇద్దరు ఉన్నారు, గౌతమ్ గంభీర్ అండ్ శిఖర్ ధావన్. బట్ లక్కీగా వీళ్ళు తక్కువ మ్యాచెస్ ఆడారు అండ్ తక్కువ రన్స్ చేశారు. అలా అని వీళ్ళను కూడా ఇగ్నోర్ చేయలేం, ఎందుకంటే వీళ్ళు తక్కువ మ్యాచెస్ ఆడినప్పటికీ వీళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఎక్కువే. మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళిద్దరూ గేమ్ చేంజర్స్, మ్యాచ్ విన్నర్స్. కానీ ఫస్ట్ క్రైటీరియా అయిన స్టాట్స్లో కాస్త వెనకబడి ఉండడంతో వీళ్ళని పిక్ చేయలేదు. నేను పర్సనల్గా అయితే సచిన్కి ఓపెనింగ్ పార్ట్నర్గా గంగూలీని పిక్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరి రికార్డ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. వరల్డ్లోనే మోస్ట్ రన్స్ స్కోర్ చేసిన బెస్ట్ ఓపెనింగ్ పేర్ గంగూలీ అండ్ సచిన్ విత్ 6,609 రన్స్. ఇండియాకి హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేసింది కూడా ఈ పేరే విత్ 258 రన్స్. ఇలా చాలా రికార్డ్స్ ఉన్నాయి ఈ పేర్కి ఓపెనర్స్గా. అలానే సచిన్, సెహ్వాగ్ కూడా చాలా మంచి హిట్ పేర్ ఓపెనింగ్లో. అండ్ సెహ్వాగ్ రికార్డ్స్ గురించి, ఓపెనర్గా సెహ్వాగ్ సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెహ్వాగ్ బ్యాటింగ్కి వస్తున్నాడంటేనే బౌలర్స్కి వణుకు పుట్టేది. ఆ రేంజ్లో రఫ్ ఆడించేవాడు మన డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్. ఈ వీడియోని ఒక 6 ఇయర్స్ బ్యాక్ చేసుంటే నేను పక్కాగా వీళ్ళిద్దరిలో ఒకరిని సచిన్కి పార్ట్నర్గా సెలెక్ట్ చేసుంటాను. బట్ ప్రజెంట్ స్టాట్స్ చూసుకున్న, రికార్డ్స్ చూసుకున్న బెస్ట్ ఓపెనర్స్లో సచిన్ తర్వాత లిస్టులో కనిపించే నేమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఎందుకో స్టాట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓవరాల్ కెరీర్ స్టాట్స్ చూసుకుంటే 257 ఇన్నింగ్స్లో 10,806 రన్స్ చేశాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 49.17 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 92.
ఇందులో 31 సెంచరీస్ అండ్ 57 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఓడిఐస్లో హయ్యెస్ట్ స్కోర్ 264 రికార్డ్ కూడా రోహితే సాధించాడు. అంతేకాకుండా సింగిల్ డబుల్ సెంచరీ చేయడమే కష్టం అనుకుంటే ఏకంగా 3 డబుల్ సెంచరీస్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఈ రికార్డ్స్ అన్నీ రోహిత్ ఓపెనర్గా మారిన తర్వాతే సాధించాడు. ఇనీషియల్ డేస్లో రోహిత్ మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెంట్గా రన్స్ చేయలేకపోయాడు. ఓపెనర్ అయ్యాకే రోహిత్ కన్సిస్టెంట్గా స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడు. బౌల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్స్గా నిలిచి ఓడిఐస్లో ఇండియాని ఎన్నో మ్యాచెస్ గెలిపించాడు. ఈ రికార్డ్స్ అన్నీ బేస్ చేసుకుని రోహిత్కి మరొక పొజిషన్ కరెక్ట్ కాదని, ఓపెనింగ్ పొజిషన్ మాత్రమే పర్ఫెక్ట్ అని నేను ఫీల్ అవుతూ ఈ టీంలో సెకండ్ ఓపెనర్గా సెహ్వాగ్ అండ్ గంగూలీని కాకుండా రోహిత్ని పిక్ చేశాను. నెక్స్ట్ నెంబర్ 3 పొజిషన్కి వస్తే ఎవరైనా కళ్ళు మూసుకొని పిక్ చేసే ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఓడిఐస్లో నెంబర్ 3 పొజిషన్ అంటే విరాట్ కోహ్లీదే అనేలా రికార్డ్స్ చేశాడు. బట్ నేను నెంబర్ 3 పొజిషన్కి ఈ టీంలో ప్రిన్స్ ఆఫ్ కోల్కతా దాదా సౌరవ్ గంగూలీని పిక్ చేశాను. గంగూలీని నెంబర్ 3లోనే ఎందుకు నెంబర్ 4 ఆర్ ఎనీ అదర్ పొజిషన్లో పిక్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. బట్ నెంబర్ 3లోనే పిక్ చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, జస్ట్ బికాస్ హీ ఈజ్ ఎ లెజెండరీ క్రికెటర్ ఆఫ్ ఇండియా. ఓడిఐ ఫార్మాట్లో ఓవర్ 11,000 రన్స్ చేసిన ప్లేయర్ని ఇగ్నోర్ చేయడం చాలా కష్టం. సెకండ్ రీజన్, గంగూలీ నెంబర్ 3 పొజిషన్లో 32 ఇన్నింగ్స్ ఆడి 1476 రన్స్ చేశాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 52.71 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 76.61. ఇందులో 3 సెంచరీస్ అండ్ 10 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఈ స్టాట్స్ తన ఓపెనింగ్ స్టాట్స్ కంటే కూడా బెటర్గా ఉన్నాయి అండ్ ఇంకా ఏ పొజిషన్లోనూ గంగూలీ పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాడు. ఓవరాల్ ఓడిఐ కెరీర్ స్టాట్స్ చూసుకుంటే 297 ఇన్నింగ్స్లో 11,363 రన్స్ చేశాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 41.02 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 73.71. ఇందులో 22 సెంచరీస్ అండ్ 72 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి విత్ ద హైయెస్ట్ స్కోర్ ఆఫ్ 183 రన్స్. థర్డ్ రీజన్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. కోహ్లీని నెంబర్ 3లో సెలెక్ట్ చేస్తే టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ కూడా ఉండడు. టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే టీంలో మంచి బ్యాలెన్స్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. గంగూలీ బ్యాట్తోనే కాకుండా బాల్తో కూడా సచిన్ లాగే ఇండియాకి ఎంతో యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ అందించాడు. బౌలింగ్ స్టాట్స్ చూసుకుంటే 171 ఇన్నింగ్స్లో ఎగ్జాక్ట్గా 100 వికెట్స్ తీశాడు విత్ ద ఎకానమీ ఆఫ్ 5.06 అండ్ యావరేజ్ ఆఫ్ 38.49. నంబర్ 4 పొజిషన్లో రన్ మెషిన్, చేజ్ మాస్టర్, కింగ్ విరాట్ కోహ్లీని పిక్ చేశాను. నెంబర్ 3లో గంగూలీని పిక్ చేయడం వల్ల కోహ్లీని నెంబర్ 4 పొజిషన్కి మూవ్ చేశాను. అదొక్కటే రీజన్ కాదు. కెరీర్ స్టార్టింగ్లో సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పుడు కోహ్లీ ఈ పొజిషన్లోనే ఆడేవాడు అండ్ నెంబర్ 4లో విరాట్ స్టాట్స్ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ 39 ఇన్నింగ్స్లో 1767 రన్స్ చేశాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 55.21 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 90.66. ఇందులో 7 సెంచరీస్ అండ్ 8 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. నెంబర్ 3 పొజిషన్లో కాకుండా కోహ్లీకి మంచి రికార్డు ఉన్న పొజిషన్ నెంబర్ 4. అందుకే ఈ పొజిషన్లో కోహ్లీని పిక్ చేశాను. ఓవరాల్ ఓడిఐ కెరీర్ స్టాట్స్ చూసుకుంటే 283 ఇన్నింగ్స్లో 13,906 రన్స్ చేశాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 58.18 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 93.54. ఇందులో 50 సెంచరీస్ అండ్ 72 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి విత్ ద హైయెస్ట్ స్కోర్ ఆఫ్ 183 రన్స్. ఓడిఐ హిస్టరీలో 50 సెంచరీస్ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ విరాట్ కోహ్లీ. అలానే నెంబర్ 4 పొజిషన్కి వేరే ప్లేయర్స్ ఎవరూ లేరా అంటే ఉన్నారు. బట్ వాళ్ళని ఎందుకు పిక్ చేయలేదో కూడా ఒకసారి చూసుకుందాం. ఓడిఐస్లో నెంబర్ 4 పొజిషన్లో ఇండియాకి ఆడిన ది బెస్ట్ బ్యాటర్ ఒకరు ఉన్నారు. ఆ ప్లేయర్ స్టాట్స్ చూస్తే మీరే షాక్ అవుతారు. అంత మంచి స్టాట్స్ ఇండియాకి నెంబర్ 4 పొజిషన్లో ఎవరికీ లేవు అంటే అర్థం చేసుకోండి ఆ ప్లేయర్ ఏ రేంజ్లో ఆడేవాడు. నెంబర్ 4లో ఆ ప్లేయర్ స్టాట్స్ చూసుకుంటే 137 ఇన్నింగ్స్లో 4,605 రన్స్ చేశాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 40.39 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 77.57. ఓవరాల్ స్టాట్స్ చూసుకుంటే 308 ఇన్నింగ్స్లో 9,378 రన్స్ చేశాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 36.92 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 74.02. ఇందులో 7 సెంచరీస్ అండ్ 58 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఈ స్టాట్స్ కొందరికి నార్మల్గా అనిపించవచ్చు. బట్ ఈ ప్లేయర్ ఆడింది 1985 to 2000 వరకు. ఆ టైంలో ఈ స్టాట్స్ ఉంటే ఆ ప్లేయర్ని లెజెండ్గా చూసేవారు. బ్యాటింగే కాదు, ఫీల్డింగ్లోనూ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్స్ అండ్ ఇండియాకి కెప్టెన్సీ చేసిన గ్రేట్ కెప్టెన్స్లో ఒకరు. అంతటి లెజెండరీ ప్లేయర్ అయినా కూడా ఒక ఇండియన్ చేయకూడని తప్పు చేశాడు. అదే మ్యాచ్ ఫిక్సింగ్. మీలో కొందరికి ఈ పాటికే ఆ ప్లేయర్ ఎవరో అర్థమై ఉంటుంది. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మహ్మద్ అజారుద్దీన్. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాను అని ఇన్వెస్టిగేషన్లో స్వయంగా ఒప్పుకోవడంతో బీసీసీఐ అజారుద్దీన్ని క్రికెట్ నుండి లైఫ్ లాంగ్ బ్యాన్ చేసింది. ఈ రీజన్ వల్లే ఆ ప్లేయర్ని ఈ టీంలో ఇగ్నోర్ చేశాను. అలానే మరొక లెజెండరీ ప్లేయర్కి కూడా ఈ టీంలో ప్లేస్ క్రియేట్ చేయలేకపోయాను. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మిస్టర్ డిపెండబుల్, ద వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, రాహుల్ ద్రావిడ్.
ద్రావిడ్ కంటే అదర్ ప్లేయర్ స్టాట్స్ బెటర్గా ఉండడం వల్ల ఈ టీంలో పిక్ చేయలేదు. పర్సనల్గా నాకే కష్టంగా ఉంది ద్రావిడ్ గారిని టీంలో పిక్ చేయలేకపోతున్నందుకు. సారీ ఫర్ రాహుల్ ద్రావిడ్ ఫ్యాన్స్, బట్ ఆల్ టైమ్ బెస్ట్ టెస్ట్ టీమ్ పిక్ చేసినప్పుడు మై ఫస్ట్ చాయిస్ ప్లేయర్ విల్ బి రాహుల్ ద్రావిడ్. నెక్స్ట్ నెంబర్ 5లో సిక్సర్ కింగ్ ద ఫైటర్ యువరాజ్ సింగ్ని బ్యాటింగ్ ఆల్రౌండర్గా పిక్ చేశాను. ఓడిఐస్లో కంపల్సరీ ఉండే ప్లేయర్స్లో యువీ కూడా ఒకడు. అండ్ తన గేమ్ గురించి, తన ఫైటింగ్ స్పిరిట్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా కోసం ప్రాణాలైనా ఇచ్చే ప్లేయర్స్లో యువీ మొదటి వరుసలో ఉంటాడు. ఇక కెరీర్ స్టాట్స్ చూసుకుంటే బ్యాటర్గా 278 ఇన్నింగ్స్లో 8701 రన్స్ చేశాడు విత్ యావరేజ్ ఆఫ్ 36.56 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 87.68. ఇందులో 14 సెంచరీస్ అండ్ 52 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి విత్ ద హైయెస్ట్ స్కోర్ ఆఫ్ 150 రన్స్. బౌలర్గా స్టాట్స్ చూసుకుంటే 161 ఇన్నింగ్స్లో 111 వికెట్స్ తీశాడు విత్ ద ఎకానమీ రేట్ ఆఫ్ 5.1 అండ్ యావరేజ్ ఆఫ్ 38.68. ఈ స్టాట్స్ ఇంకా బెటర్గా ఉండేవి యువీకి ఇంజురీస్ అవ్వకుండా, క్యాన్సర్ రాకుండా ఉంటే. క్యాన్సర్ లాంటి డెడ్లీ డిసీజ్తో పోరాడి మళ్ళీ టీమిండియాలోకి కంబ్యాక్ ఇచ్చాడు. బట్ బాడీ అంతగా సపోర్ట్ చేయకపోవడంతో తన రేంజ్ గేమ్ ఆడలేకపోయాడు. దాంతో లెజెండ్గా గ్రాండ్ ఫేర్వెల్తో రిటైర్ అవ్వాల్సిన యువరాజ్ సింగ్ ఛాన్సెస్ రాకపోవడంతో 2019లో రిటైర్ అయ్యాడు. బట్ యువరాజ్ సింగ్ క్రియేట్ చేసిన రికార్డ్స్, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇండియాని గెలిపించిన మ్యాచెస్ ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. నంబర్ 6లో కెప్టెన్ కూల్, తల ద ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీని వికెట్ కీపర్గా పిక్ చేశాను. ధోని వరల్డ్లోనే ఫాస్టెస్ట్ వికెట్ కీపర్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. జస్ట్ 0.08 సెకండ్స్లో స్టంప్అవుట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక బ్యాటింగ్ స్టాట్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. మ్యాచ్ లాస్ట్ వరకు ధోని ఉన్నాడంటే చాలు, మ్యాచ్ ఈజీగా గెలిచేస్తాం అనే నమ్మకాన్ని ప్రతి ఇండియన్ హార్ట్లోనూ నిలిపాడు. మ్యాచ్ ఫినిషర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఎంఎస్ ధోని అనేలా ప్రపంచానికి చూపించాడు. బ్యాటర్గా స్టాట్స్ చూసుకుంటే 297 ఇన్నింగ్స్లో 10,773 రన్స్ చేశాడు విత్ యావరేజ్ ఆఫ్ 50.58 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 87.56. ఇందులో 10 సెంచరీస్ అండ్ 73 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి విత్ ద హైయర్ స్కోర్ ఆఫ్ 183 రన్స్. వికెట్ కీపర్గా స్టాట్స్ చూసుకుంటే టోటల్ 466 డిస్మిసల్స్ చేశాడు విత్ 321 క్యాచెస్, 123 స్టంప్అవుట్స్ అండ్ 22 రన్అట్స్ చేసి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్స్లో ఒకటిగా నిలిచాడు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పొజిషన్స్ గురించి మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మరీ లెంతీ అవుతుండడంతో 2 పార్ట్స్గా చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ త్వరలో అప్లోడ్ చేస్తాను. మీ టీంలో అయితే ఏ ప్లేయర్స్ ఉంటారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. లెట్స్ చిల్ ఆన్ క్రికెట్ చిల్ అవుట్ కార్నర్.